అందరికి నమస్కారం. ఇది వచ్చేసి ఎదురుగా కనిపిస్తున్న అమలాపురం ఫ్లైఓవర్. ఇప్పుడు అమలాపురం ఫ్లైఓవర్ వస్తుంది అనుకోలేదు నేను. మధ్యాహ్నం భోజనానికి ఏంటంటే ఒక అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్తున్నానండి. పులకొత్తం గ్రామం పక్కనే ఉన్న చిన్న గాడివెల్లి అయితే వచ్చానండి. కార్ అయితే పార్క్ చేశాను. వారి పేరు వచ్చేసి భాగీరథ అమ్మవారు అండి. భద్రలో ఆడబడుచు అనమాట. దగ్గరికి 40 మేకపోతులు అయితే కోసారంటండి రాత్రి. వచ్చేసి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందంటండి. అప్పటికి వెళ్ళి అమ్మవారిని చూస్తే అమ్మవారు లేరనమాట అండి. బయట బుట్టలో ఉంటారంటండి. ఇంకా లోపల పెట్టలేదండి. కొంచెం లోపల అయితే పెడతారు. అయితే మాత్రం చాలా గట్టిగా వస్తున్నారు చుట్టుపక్కల పల్లెటూరు నుంచి కానీ చాలా మంది. మొత్తం నాన్ వెజ్ భోజనాలు అండి. మొత్తం ఎంత మందికి వచ్చినా సరే ఇక్కడ ఈ రోజు భోజనం అయితే పెడుతున్నారు. వాళ్ళు సంజయ్ వాళ్ళు కూడా ఏంటంటే ఒక మేకపోతుని అయితే వేసారనమాట. మనోడు ఇన్వైట్ చేశారు నన్ను భోజనానికి. తన బిర్యానీ వేసారనమాట. మన ఫేవరెట్ మూలికి వచ్చింది అనమాట. నేను వాళ్ళు ఏం అడగలేదండి, డైరెక్ట్ రావడం మనకు మూలికి అయితే వచ్చింది. నెక్స్ట్ మటన్ కర్రీ కూడా వేసారు. కర్రీ టేస్ట్ చాలా బాగుంది. మంచి రైస్ తో కలుపుతుంటే సరిపోయింది. ఇంకా లాస్ట్ లో కొద్దిగా సాంబారు చికెన్ అయితే ఫినిష్ చేసి ఇంకా ఈ లోపల ఏంటంటే అమ్మవారిని అయితే లోపల పెడుతున్నారు అనమాట అండి. లోపలికి వెళ్దాం అనుకున్నాను కానీ మాత్రం జనాలు అయితే అసలు ఖాళీ లేదు. ఫస్ట్ టైం వెళ్ళాను కదా, కొంచెం నాకైతే షాకింగ్ అయితే అనిపించిందండి. ఈ గ్యాప్ లో ఏంటంటే ఒక సోడా అయితే తాగుతుంది అంటే చాలా గట్టిగా ఉంది. ఇలాంటి జాతరలో జీళ్ళు కానీ జ్వరం కానీ కామన్ అనమాట అండి. జాతరలో ఎప్పుడు ఏ జాతర వచ్చినా సరే ఈ అయితే ఎప్పుడు దొరుకుతాయి. సోడా లోపల ఇంకా బ్లూబెర్రీ కూడా తాగానండి. ఇది వచ్చేసి ఇయర్ ఫోన్స్ ఆర్డర్ చేసుకున్నాను బోల్డ్ కంపెనీది. చాలా స్టైలిష్ గా ఉంది. మెయిన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే లైటింగ్ అనమాట. లైటింగ్ చాలా బాగా నచ్చింది. మంచి స్టైలిష్ గా కూడా ఉంది అనమాట అండి. ఇప్పుడు మా పేరెంట్స్ తిరుపతి నుంచి వచ్చారనమాట. ప్రసాదం తెచ్చారు. ఇది వచ్చి సపోర్ట్ అనమాట అండి తిరుపతిది. ఇది తిరుపతి లడ్డు అనమాట. నీట్గా ఒక హాఫ్ లడ్డు అయితే తిన్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం గాయస్.